సరదా ఈరోజు వంటలు బాగున్నాయా? పప్పు టమాటా నేను చేసిన, అన్నం నేను వండిన, పిన్ని రసం చేసింది, మళ్ళీ ఆమ్లెట్లు నానేసింది, పిన్ని వంటలు నువ్వు చేసింది. మిరపకాయ తీయడం మాత్రం నువ్వు తీసినావు. మిరపకాయలు తీయలే, బజ్జీలు చేయలే, ఏం చేయలేదు. మరి ఏం చేసినావు? ఉల్లిగడ్డ కోసం నువ్వేం చేసినావే? అనుకున్నావు మంచిగా. వంటంతా నేనే చేసినా. ఏం చేసావా ఇప్పుడు పోతీకి? ఒక బజ్జీ రాకే మిరపకాయలు గీకినందుకే మాట్లాడతాను. ఏదో పోరు పడినారు కదా, దాన్ని అడగని అనుకుంటాట పోయి ముచ్చట పెడతాను. బాగుంటుంది అన్ని చేసినాకనే పోయి నేను అన్నది కాసేపు. అసలు నువ్వు అన్నది అనుకంటే తెలుసానే, అందుకే చేసిపోయి పన్న మళ్ళీ ఇట్లా మాట్లాడతాను నేను. అసలు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? ఫోన్ అని చెప్పేసి అయ్యో ఫోన్ నడుము నొత్తాన్ని చేస్తామని చెప్తే నా మొగడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడతాను. ఇక్కడ ఉంటేనేమో కుమారుడు అక్కడ పోతే ఒకటే ఫోన్ మరి ఫోన్ లేకపోతే ఏం చేస్తారు? ఏ ఇంట్లో ఏ అవసరంలో నాకే కదా ఫోన్ చేసేది. మొత్తం తాళం వేసుకొని వచ్చిన తాళసేపు నాకన్నా ఉంటాయి. మరి ఏమనుకుంటాను? మరి ఇంటి వాళ్ళు మమ్మీ నేనే కదా మరి. అట్లున్నది మరి సంగతి. మొత్తానికి అయితే వంటలు అయితే సూపర్ ఇవ్వాలి. అవునా? అవును సరిత, అందరు ఇట్లా కొట్టుకసత్తారు ఏంది? అసలు రోజు చేసే పని మనము వంటలు చేయడమే కదా. నేను చేసిన అట్లా కొట్టుకసొస్తాను ఏంది? అసలు అంటే క్రెడిట్స్ అక్కడే అనకి ఎవరు చేసిండ్రు? సరే, ఎవరు చేసినాం, అందరం చేసినాం కదా. దాంతో ఏముంది? దాంట్లో ఎవరికి వస్తుంది క్రెడిట్? మన ఆడవాళ్ళము వంట చేస్తామని అంటే చెయ్యి తిరిగి ఉన్నోళ్ళం కాబట్టి ఏవైనా బాగున్నాయని చెప్తాం కదా. తినిపించేది దీనికి 24 గంటలు సెల్లే అటు ఇటు తినిపించాలంటే మినిమం 2-3 గంటలు పడుతుంది. అదే సెల్ పెడితే జస్ట్ 5 minutes తినేస్తారు అంతే. ఇంకా అంతేగా మరి. చందమామ రావే అనే కథలు అయితే అప్పుడు చూస్తే చందమామ ఓ అమావాస్య రోజు చందమామ కనిపించే కనిపించేది పిల్లలకి. స్టార్ట్ చెప్పు, మాట్లాడారేంటి? స్పెషల్ అక్క రేపు స్పెషల్ ఏమున్నది? ఇంక ఇయ్యాడు దానికే కొట్టుకొస్తున్నారు. ఓకే, హరీష్ బర్త్డే కదా రేపు. అయితే ఏం చేద్దాం? చికెన్ బిర్యానీ స్పెషల్, అది కూడా నీ హ్యాండ్ మహత్యంతో స్పెషల్ గా చేసి పెట్టాలి. వామ్మో తల్లి, ఇవాళనే నేను అని కొట్టుకొస్తారు. ఇక రేపటి కూర్చోడు దేవుడు ఎరుగుతాయి. మీరు ఇక ఇట్లా అల్లరి పెట్టకండి, నేను సైలెంట్గా చేసేస్తా. చూడు సూపర్గా చేసేస్తా. అదే నువ్వు అయితే సింపుల్ గా చేసేస్తావు. మరి టేస్ట్ ఫుల్ టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చూసావా? మహారాణి.